అవసరాలు తెలుసుకుందమా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందమా. రక్తదాన అవసరాలు తెలుసుకుందమా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందమా. రక్తదానం అంటే మరో ప్రాణదానమే, మనిషిగా పుట్టినాం గనుక మన జన్మధన్యమే. రక్తదాన అవసరాలు తెలుసుకుందమా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందమా. రక్తదాన అవసరాలు తెలుసుకుందమా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందమా. పదహారు నిండకుండా పెళ్లి చేసినాం, ఏడాదైన దాటకుండా తల్లిగా చూసాం. 16 నిండకుండా పెళ్లి చేసినాం, ఏడాదైన దాటకుండా తల్లిగా చూసాం. పసి వయసులో పెళ్లి చేసి ఆరోగ్యం చెడదీసి, రక్తం లేమితో బిడ్డను కనలేకపోతుంటే రక్తమిత్తి మనసొత్తువ పోతుందని నిండు చూలాలను కళ్ళ ముందు చంపుకుంటాము. రక్తదాన అవసరాలు తెలుసుకుందమా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందమా. రక్తదాన అవసరాలు తెలుసుకుందమా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందమా. పరిసరాల పరిశుభ్రత మర్చిపోయినాం, దోమా కాటులతో మనం రోగులయ్యినాం. పరిసరాల పరిశుభ్రత మర్చిపోయినాం, దోమా కాటులతో మనం రోగులయ్యినాం. ఇంటి చెత్త ఈది లేసి దోమలకే పురుడు పోసి డెంగి వ్యాధి సోకి మనం ఆసుపత్రి పాలైతే పేషెంట్కి ప్లేట్లెట్స్ ఎక్కించాలంటారు, అది లేకపోతే మన బంధువు బతకడంటారు. రక్తదాన అవసరాలు తెలుసుకుందమా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందమా. రక్తదాన అవసరాలు తెలుసుకుందమా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందమా. రవాణా సౌకర్యాలు అధికమయ్యినాయి, వాహనాలు అదుపు తప్పి ఏరులు పారాయి. రవాణా సౌకర్యాలు అధికమయ్యినాయి, వాహనాలు అదుపు తప్పి ఏరులు పారాయి. బైకు అదుపు తప్పిన ఏ వ్యాధి నీకు సోకిన 108 నెక్కి ఆసుపత్రి చేరుకుంటే ఖచ్చితంగా రక్తం ఎక్కించాలంటారు, రక్తం లేకపోతే గండం గట్టెక్కదంటారు. రక్తదాన అవసరాలు తెలుసుకుందమా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందమా. రక్తదాన అవసరాలు తెలుసుకుందమా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందమా. దిగులెందుకు రన్నో, ఇది కొనుక్కుంటే దొరికేటి వస్తువుగా, రక్తం దానమిచ్చినంతలోన నష్టం రాదు. ఇది కొనుక్కుంటే దొరికేటి వస్తువుగా, రక్తం దానమిచ్చినంతలోన నష్టం రాదు. కుదురుగా ఆరోగ్యం ఉండి సరిపడగా బరువుంటే 5 లీటర్ల రక్తం ఒంట్లో ఉంటది. మనం దానమిస్తే మరో ప్రాణి దక్కుతుంటది. దానమిస్తే మరో ప్రాణి దక్కుతుంటది.